ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా గ్లోబల్ మార్కెట్ల మీద దాని ప్రభావం కనబడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం ధరలు అమాంతం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అటు బంగారం, వెండి మీద పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు సురక్షితంగా భావిస్తారు అని అంటున్నారు మార్కెట్ అనలిస్టులు. దీంతో వాటి రేట్లు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే యుద్ధం నేపథ్యంలో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. అలాగే సోమవారం ఇండియా మార్కెట్లన్నీ కూడా నష్టాల్లో కొనసాగే అవకాశాలు కూడా ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతూ ఉంటారు అని కూడా నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇక సోమవారం మార్కెట్ మీద ఒక భయంకరమైన పరిస్థితులు వెంటాడుతూ ఉంటే ఇక గోల్డ్, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి 24 క్యారెట్ల గోల్డ్ ధర గ్రామ్ 16,871 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 15,465 రూపాయలు ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 12,653 రూపాయలు ఉంది. అలాగే వెండి విషయానికి వస్తే గ్రాము వెండి 320 రూపాయలు ఉంటే కేజీ వెండి 3,20,000 రూపాయలు ఉంది. అంటే సోమవారం రోజు మార్కెట్ ప్రారంభంలోనే ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని చూసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎలా ఉంటుంది అంటే బంగారం, వెండి ధరలు అమాంతంగా ఊహించని స్థాయిలో పెరగడం, అలాగే మార్కెట్ ధరలు అనేది తగ్గిపోవడం, స్టాక్ మార్కెట్స్ అనేవి పడిపోవడం అనేది సోమవారం మార్కెట్ ముందే ఊహించి చెబుతున్నారు నిపుణులు. యుద్ధం కారణంగానే ఈ పరిస్థితులు ఉంటాయి, భారత్ మీద ఆ ప్రభావం గట్టిగానే పడుతుంది అనే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు.